హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్. సగ్గుబియ్యం కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ అండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో కూడా సూపర్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దాము పదండి. మరి ఇది శనగపిండి అండి. శనగపిండి జల్లించి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పిండి మెత్తగా తడిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి కార్న్ఫ్లేక్స్ అండి. కార్న్ఫ్లేక్స్ ఎక్కడ సూపర్ మార్కెట్లైనా మనకు దొరుకుతాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని తీసుకొని కార్న్ఫ్లేక్స్ వాటిలో నూనెలో వేయండి. నూనెలో వేసిన తర్వాత అవి వేగిన తర్వాత తీసి అన్నీ ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇవి ఉట్టివి తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇది నైలాన్ సగ్గుబియ్యం అంటారండి. ఇవి కూడా ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇవి కొన్ని మాత్రమే వేయండి. ఫస్ట్ వేసినప్పుడు వేగినట్లే కనిపిస్తాయి, కానీ అవి అస్సలు వేగవండి. అవి చిట్పట్ అంటూ కొంచెం పేలుతూ ఉంటాయండి. ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించండి. వేసిన తర్వాత అవి వేగి కొంచెం ఇలా ఆ చిట్పట్ అనడం ఆగిన తర్వాత తీసేయండి. కొంచెం ఇది కలర్ కొంచెం ఇలానే ఉంటుందండి. ఇలా వేగితేనే బాగుంటాయి అన్నమాట. అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి అటుకులు అంటారండి, పేపర్ అటుకులు. కొంచెం మందం అటుకులు దొరుకుతాయి కదా, అవి మందం అటుకులు. ఇవి కూడా కొంచెం నూనెలో కొన్ని వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరుశనగ పల్లీలు, ఇవి కూడా నూనెలో వేసి కొంచెం సిమ్లో పెట్టేసిన తర్వాతనే వేయించండి. పల్లీలు వెంటనే వేస్తే వేగితే అవి టేస్ట్గా ఉండవండి. అందుకని కొన్ని వేసి అవి దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇంతగా శనగపిండి తడిపి పెట్టుకున్నాం కదండి, సన్న కారపూస వేసి అది కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్చర్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదండి. ఇంతక కరివేపాకు కూడా వేయించాను, అవి కూడా పక్కన పెట్టేసి కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, కార్న్ఫ్లేక్స్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము వేసి అది కూడా కలిపి తర్వాత సగ్గుబియ్యం అండి, నైలాన్ సగ్గుబియ్యం. ఇవి చిన్న సగ్గుబియ్యం వేయించకండి, అవి అస్సలు టేస్ట్ ఉండవు. ఇవి పెద్ద సగ్గుబియ్యమే వాడండి దీనికోసము. ఇవి కూడా ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత అటుకులు ఉన్నాయి కదండి, ఒక్కొక్క దాంట్లోనే సపరేట్గా వేస్తేనే వేటికి దాంట్లో ఉప్పు కారం కరెక్ట్గా పడుతుందండి. అన్నీ ఒకటేసారి వేస్తే కార్న్ఫ్లేక్స్కే ఉప్పు కారం పడుతుంది, మిగతా వాటికి సరిపోదు. అందుకని ప్రతి దాంట్లో ఉప్పు కారము వేసి కొంచెం కలిపిన తర్వాత అన్నీ వేసి కలిపేయండి, అంతే. నేను సన్న కారపూస చేశాను, ఇంకోటి కొంచెం మందంగా ఉండే కారపూస అది కూడా చేశానండి. దీంట్లో సన్న కారపూసని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం, మీకు ఇష్టమైతే కొంచెం మిరియాల పొడి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. అవి ఏవి లేకుండా ఇలా ఉప్పు కారం వేసినా చాలా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్కి మాత్రం సూపర్ అండి. తినే కొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అండి. దీంట్లో జీడిపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.